క్యాపిటల్ అయిన కల్కట్టా బెంగాల్కి వెళ్ళిపోయి మనం అక్కడ వాళ్ళు చోకా ఆలు చోకా బెంగన్ చోకా ఆ చోకా ఈ చోకా అంటే ఏం లేదు, అన్నిటికీ తాలింపుని చోకా అంటారు. సో మరి బంగాళదుంపని చక్కగా బాయిల్ చేసేసి చిదిమేసుకున్నాం. మరి దీంతో పాటు మరింత టేస్టీగా రాగాలంటే వాళ్ళకి ఇష్టమైంది బెంగన్ వంకాయ. ఈ వంకాయ పెద్ద వంకాయని తీసుకొని మనం ఒక 4 ముక్కలు కట్ చేసేసి వాడేసుకుందాం. ఈ బెంగన్కి మనకి మొత్తం అక్కర్లే, చిన్న ఇంత ఉంటే సరిపోతుంది. కాకపోతే దీనిపైన ఉన్న ఈ స్కిన్ని మనం లైట్గా ఇలా తీసేసి తర్వాత దీన్ని లైట్గా ఫ్రై చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ బెంగన్ అది కూడా ఈ వంకాయ దీంతో తాలింపు వేసుకొని ఎంతో ఇష్టంగా ఎంతో టేస్టీగా, వాళ్ళే కాదు ఒక్కసారి మీరు రుచి చూసారనుకోండి మీకు తినాలనిపిస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కొత్త రుచులు మనకు అలవాటు లేనివి కొంచెం టైం పట్టవచ్చు, కానీ ఈ రుచి ఇమ్మీడియట్గా ఎక్కేస్తుంది. భలే టేస్టీగా వెజిటేరియన్లు తినడానికి భలేగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ చోకా ఆలు బెంగన్ కా చోకా ఈ వంకాయ భలే టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇలా రింగుల్లా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఈ పై భాగాన్ని లైట్గా తీసేసి ఈ లోపల దీన్ని మీట్ అంటారు, అంటే వంకాయ ఈ ఎగ్ ప్లాంట్ మీట్ అంటే మరోసారి వంకాయని ఎగ్ ప్లాంట్ అంటారు, ఎందుకంటే గుడ్డులా ఉంటుందని కోడిగుడ్డు ఫ్రూట్ అంటారు, ఏదన్నా కానివ్వండి. ఈ వంకాయల్ని చక్కగా లైట్గా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో మరి వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఏ డిష్ చేసినా కానీ కొంచెం అంతా ఈ ఆవాల నూనె పడిందనుకోని భలే టేస్టీగా తయారవుతుంది. సో ఫస్ట్ ఈ వంకాయల్ని చేసుకోవడం కోసం ఈ కొంచెమే ఒక సగం చెంచాడు వేస్తాను, ఎందుకంటే మిగతాది తర్వాత వేసి తాలింపు వేసుకోవాలి మనం. అయితే ఈ బెంగన్ మనం ఇక్కడ టేబుల్ మీద ఉంది కదా, దీనిపైన కొంచెం ఉప్పు మసాలా వేసేసుకుందాం. చిటికెడంతా కారము, ఉప్పు కారం కూడా వేసి కావాలంటే దీనికి కొంచెం అంత పసుపు కూడా వేసేసి దీన్ని ఫస్ట్ నూనెలో ఫ్రై చేసేసుకుందాం. మరో పక్కకి తిప్పి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కలుపుకొని తింటూ ఉంటే నా స్వామి రంగా అద్దిరే టేస్ట్. ఇలా ఉప్పు మరి కొంచెం కారము కొంచెం అంతా పసుపు కూడా వేసాను. ఈ నూనె బాగా వేడెక్కాలి. మరి ఆవాల నూనె పచ్చిగా ఉంటే మన కడుపుకు మంచిది కాదు, అందుకని చెప్పేసి పొగొచ్చేంత వరకు వచ్చిన తర్వాతే వంటల్లో వాడుకోవాలి. కానీ ఫస్ట్ ఈ వంకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత మరింత ఆవాల నూనె వేసి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. నూనె ఇలా బుసలు కొడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వంకాయల్ని మనం ఇలా వేసేసుకుందాం. ఇవి వంకాయలు ముదరలేదు, పెద్ద జాతి వంకాయలు భలేగా ఉంటాయి. మరి చక్కగా ఈ నూనెలో కాలితే మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ మసాలాలు ఏం పెట్టకుండా కొంచెం ఇలా 2 పక్కల కాల్చేసుకుంటే మన ఈ వంకాయలు భలే టేస్టీగా అయిపోతాయి. ఈ మసాలా కాలి 2 పక్కల మనం ఇలా కుక్ చేసుకుందాం. ఓ పక్కన పెట్టేసి పొగ బయటికి రాకుండా మూత పెట్టి దీన్ని లైట్గా అంటే మరీ కొంచెం మంట తగ్గించాను 2 పక్కల. అయితే వంకాయలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొంచెం మాడినా టేస్ట్ బాగుంటుంది. అదేనండి బెండకాయ, వంకాయ, అలాగే మన ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం కాలితే మంచి టేస్ట్ వస్తుంది. సో మరి దీన్ని కొంచెం సేపు ఒక పక్కన మంచిగా కుక్ అయిన తర్వాత దాన్ని తీసి ఇంకో పక్కన కూడా కుక్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దీనికి చోకా అంటే తాలింపు బంగాళదుంపకి ఎలా వేయాలి. అయితే దీంట్లో టమాటాలు అవన్నీ వేసి కూడా చక్కటి మంచి టేస్ట్ వచ్చేలా చేసేసుకుందాం. ఒక సైడ్ ఈ వంకాయలు కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటాం. అయితే ఈ వంకాయలు మనం వేసిన ఆ నూనెను అంతా పీల్చేసుకొని టేస్టీగా తయారవుతుంది. దీనిపైన ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాంగా ఇంకేంటి ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్కగా సాఫ్ట్గా రెడీ అయ్యి ఇలా అన్నంలో కలుపుకుంటే ఇలా కలిసిపోతుంది. కానీ ఈ చోకా పైన మనం అన్నం పెట్టుకొని దాంతోపాటు ఇది వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వంకాయలు అయితే లైట్గా కాలేదు. అయితే ఇదే చూపించిన విధంగా మీరు ఒట్టి వంకాయలు తినాలంటే ఏం చేయాలి తెలుసా? దీంతోపాటు కొంచెం బియ్యం పిండి వేసేసారనుకోండి, అప్పుడు మామూలు నూనె రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకొని దాన్ని చక్కగా 2 పక్కల ఫ్రై చేసుకుంటే మీకు మంచిగా క్రిస్పీగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కూడా తినొచ్చు, నాకు చాలా ఇష్టం. సో మరోసారి అంటే ఇది వరకు కూడా చూపించాను, మరోసారి కూడా ఒకసారి చూపిస్తాను. సో మరి ఇది లైట్గా ఇంకోవైపు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం.
ఈ పెద్ద జాతి వంకాయ చక్కగా చూడండి ఇప్పుడు ఎంతో సాఫ్ట్గా అయింది. అయితే దీన్ని కావాలంటే మీరు అవన్లో కూడా ఇలా కుక్ చేసేసుకొని మీరు చేసుకోవచ్చు. మరి ఇళ్లలో ఓవెన్ లేని వాళ్ళైతే ఇలా చక్కగా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకునేటప్పుడైతే మీరు దీనికి కొంచెం అంతా ఈ వంకాయలకి నూనె రుద్దేసి ఓవెన్లో పెట్టేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి మన వంకాయ సాఫ్ట్గా కుక్ అయిందా అంటే ఇలా పెట్టగానే కట్ అయిపోవాలి. అప్పుడు ఇది కుక్ అయిపోయినట్టు. దీన్ని ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ లేత వంకాయ ముక్కల్ని ఇలా తీసేసుకుందాం.